అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం చూస్తున్న బిజీ లైఫ్లో అందరిలో చూసే సమస్య ఏంటంటే నిద్రలేమి. ఈ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, ప్రస్తుతం బిజీ లైఫ్ అయిపోయింది, నైట్ లైఫ్ అయిపోయింది, అందరూ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు, ముఖ్యంగా యంగ్ ఏజ్ వాళ్ళు. ఎందుకంటారు, అసలు దీనికి కారణాలు ఏంటి? సో మీరు చెప్పినట్టే ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్ అనేది కారణము. అయితే ఇక్కడ ఈ నిద్రలేమి అనే దాన్ని మనం ఇన్సోమియా అంటాం, అంటే ఎవరికైతే నిద్ర తక్కువ ఉంటుంది అనేది. బట్ మేము చూస్తున్నది ఏంటంటే నిద్రలేమి సమస్య కన్నా కావాలని తెచ్చుకునే వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. అంటే నేను అందరికి చెప్పేది ఒకటి అంటే నిద్ర అనేది అండ్ మనము మోషన్ పాస్ చేయటము, ఆకలి, ఇవి న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఎప్పుడైతే వాటికి ఇబ్బందులు ఉంటాయో అప్పుడు మెడిసిన్ సజెస్ట్ చేస్తాము. కాకపోతే మనకి కావాలని తెచ్చుకునేవి కూడా ఉంటాయి, వాటిలలో ఈ నిద్రలేమి సమస్య. సో ఈ మన బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ రిలేటెడ్ థింగ్ అనే వాటి వల్ల కూడా నిద్ర అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ మేజర్గా చూస్తే మన సిటీ అనేది చూస్తే సిటీ లైఫ్ స్టైల్లో నైట్ లైఫ్ అనేది చాలా కామన్గా చూస్తున్నామమ్మా. సో మనకి దేవుడిచ్చిన వరం అని ఏంటంటే ఒక 8 hours అనేది మన బాడీ నిద్రలోకి వెళ్ళాలి. ఆ నిద్రావస్థలో వెళ్ళినప్పుడే మన జీవక్రియ మెటబాలిజం అనేది రిపేర్ చేసుకుంటుంది బాడీని. సో మనకి నేను చెప్పాలంటే ఈ ఇన్సోమియా, నిద్రలేమి వల్ల మిగతా వ్యాధులన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళకే మేము అందుకనే మీ నిద్ర ఎలా ఉంది దాని గురించి కరెక్షన్ చేయడానికి చెప్తూ ఉంటాం. కారణాలు చూస్తే నిద్రలేమికి కొన్ని న్యూరలాజికల్ రీజన్స్ అయితే చాలా ఉంటాయి. అది న్యూరో ప్రాబ్లం, ఏజ్ రిలేటెడ్ వల్ల చూస్తుంటాం. బట్ ఈ యంగ్స్టర్స్ లో ఏంటంటే మొబైల్ వాడకం కానివ్వండి, అంటే ఐరిస్ మీద స్ట్రెస్ ఇవ్వడము, అలాగే హైపోథాలమస్ వీటి మీద ఎక్కువ ప్రెషర్ ఇవ్వడం, అంటే లేట్ నైట్స్ మేల్కొని టీవీ చూడడం కానివ్వండి, లేట్ నైట్స్ లో మనం ఎక్కువ లైటింగ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల, స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ జనరల్ గా ఆ నైట్ టైమ్స్ లో మనం ఏమంటాము, ధ్యానం అంటాం, అంటే బట్ ఆ టైంలో డిస్కషన్స్ పెట్టుకోవడము, మాట్లాడడం, ఇవన్నిటి వల్ల బ్రెయిన్ మీద ఆ ప్రెషర్ పెరిగి నిద్ర అనే టైం అనేది తగ్గుతూ వస్తుంది. సో చాలా మందిలో ఇదే చూస్తున్నాం. అయితే డాక్టర్ గారు, దీని నిద్ర లేని సమస్య లక్షణాలు మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయి? డెఫినెట్లీ 10 మందిలో ఒకళ్ళు మనం చూసుకుంటే నిద్రలేమిలో ఎవరికైతే నిద్ర ఉండదో వాళ్ళు ఎవరితో మాట్లాడరు, చాలా విసుగ్గా ఉండడము, భయపడుతూ ఉన్నట్టు, ఏదో బాధపడిపోతూ ఉన్నట్టు వాళ్ళని చూసినప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సైకిక్ కండిషన్ లో వెళ్తారు. అంటే ఇది నేను చెప్పేది క్రానిక్ నిద్రలేని వాళ్ళల్లో. సో సరిగ్గా టైంకి తినకపోవడము, వీక్ అయిపోవడము, ఈ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అండ్ ఐస్ చూసినప్పుడు కూడా వాళ్ళ డల్ ఐస్ అంటాము. సో అవి చూసి వాళ్ళతో మాట్లాడినా అర్థమవుతుంది. అంటే ఎలోన్ గా ఉన్నట్టు ఉండడము. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఎలోన్ గా ఉండడము, ఒక ఫోబియా అనేది, భయపడుతున్నట్టు, ఎదుటి వాళ్ళతో మాట్లాడలేకపోవడము, ఇవన్నీ కూడా క్రానిక్ ఇన్సోమియాలో చూస్తూ ఉంటాం. అంటే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అలా ఉంటారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ, డిప్రెషన్ అని చెప్పలేం కానీ అలాంటి లక్షణాలతోనే ఉంటారు. ఈ స్లీప్ లేకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మనం దీన్ని అరికట్టించాలంటే మనం ఎలాంటి సొల్యూషన్ ఉంది మన దగ్గర? జనరల్ గానే మనం అన్నట్టు ఇది మన బయోలాజికల్ క్లాక్. మనము ఏ కంట్రీలో ఉన్నా కానీ రాత్రి అనేది పడుకోవాల్సిందే. అలా పడుకుంటేనే మన మెటబాలిజం అనేది కరెక్ట్ అవుతుంది. 8 hours అనేది ఇది యావరేజ్ గా మనం పడుకునేది. చిన్నపిల్లల్లో చూస్తే మోర్ దెన్ 12 hours 16 hours కూడా పడుకుంటారు. ఏజ్ అవుతున్న కొద్దీ కొంచెం తగ్గుతూ వస్తుంది. బట్ ఒక 6 to 8 hours అనేది మాత్రం రెస్టింగ్ అనేది చాలా అవసరం అది. సో ఇది కారణాలు ఎలా మనం ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ అంటున్నామో దాని సొల్యూషన్ కూడా అక్కడే ఉంది. మనం కొంతవరకు మన బిజీ లైఫ్ స్టైల్ని ఒక టైం వరకు కట్టడి చేసుకొని, అండ్ ఎస్పెషల్లీ లేట్ నైట్స్ తినకుండా ఎంత ఎర్లీగా మనము భోజనం చేసేసి ఉంటే మన బాడీ అనేది రిసీవింగ్ స్టేజ్ అంటాం, అంటే ఒక పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్తుంది. డైజెషన్ ప్రాసెస్ అనేది కూడా ప్రాపర్గా జరుగుతుంది. సో ఫస్ట్ ప్రైమరీ థింగ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మన వర్క్ అనేది, అంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ గురించి కూడా మేము సజెస్ట్ చేస్తుంటాం, వీలైతే మీరు ఆ షిఫ్ట్ ని జనరల్ షిఫ్ట్ చేసుకోండి అని. బట్ కాని పక్షంలో వాళ్ళని ఇంకా దాని తగ్గ సూచనలు చేస్తుంటాం. బట్ మామూలు వాళ్ళలో మనము ఎంత ఎర్లీగా తిని అంత ఎర్లీగా బెడ్కి వెళ్ళాలి. సో చేస్తే చాలా మటుకు 90% ఆఫ్ ఇన్సోమియా తగ్గుతుంది. ఇంకా కొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ ఉంటాయి, అలాంటప్పుడు మేము కొన్ని ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేస్తాం. అయితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో మేము ఆయుర్వేదంలో దీనికి ఈ నిద్ర లేమితనానికి మేము పంచకర్మాలు శిరోధార అంటాం. మీరు చాలా చోట్ల చూస్తుంటారు ఆయిల్ని ధారగా వేయటము అండ్ కొంచెం లైట్గా అభ్యంగనం చేయటం. ఎందుకు అంటే ఈ ఉండే న్యూరాన్స్ అనేవి
అనేవి. అంటే సెరోటోనిన్ అనే న్యూరాన్ అనేది చాలా యాక్టివ్గా అది హార్మ్ చేస్తూ ఉంటుంది. యాక్టివ్ అంత యాక్టివ్ ఆ టైంలో ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి శిరోధార ఇవన్నిటి వల్ల న్యాచురల్ గానే బాడీని ఆ నిద్రావస్థకి తీసుకెళ్తూ ఉంటుంది. అంటే ఈ పంచకర్మలు చేయించుకుంటే మంచిగానే నిద్రపోతారు అంటారా డాక్టర్? చాలా మటుకైతే చాలా రిలీఫ్ ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ పంచకర్మ అనేది ఉట్టి సిమ్టమ్ బేస్డ్ కాకుండా మీ లైఫ్ స్టైల్లో కూడా ఒక భాగంగా చేసుకుంటే ఆ నిద్రలేని సమస్యను కట్టడి చేయొచ్చు. దానివల్ల వచ్చే అదర్ ప్రాబ్లమ్స్ కూడా అన్నిటిని తగ్గించవచ్చు. ఓకే, అంటే డాక్టర్ గారు ఆ సమస్య ఉన్నంత వరకు చేయించుకోమంటారా, లేకపోతే ఆ పంచకర్మలు దేనికైనా యూజ్ అవుతాయి అంటారా? ఇప్పుడు పంచకర్మ నేను చెప్పినట్టు శిరోధార అనేది ఇది మనం రెగ్యులర్ గా ఒక మెయింటెనెన్స్ లాగా చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఉట్టి నిద్ర ఒకటే అని కాదు, మనిషికి ఆలోచనలు కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, తెలిసి ఇన్వాలంటరీ అంటాం, అంటే తెలిసి కొంతమంది తెలియకుండా కూడా ఆ మూమెంట్స్ అంటే ఆ థాట్స్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల నెగిటివిటీ అనేది బాడీలో ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి శిరోధార కానీ నస్యకర్మ కానీ ఇవి మంచిగా హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే డాక్టర్ గారు, నేను ఒక ఆర్టికల్లో చదివింది ఏంటంటే ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ సెక్రెట్ అవ్వడం వల్ల ఎక్కువ తింటారు, ఎక్కువ ఆకలి అయ్యి ఎక్కువ లావైపోతారు అని విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది 100% ట్రూ అమ్మా. ఎందుకంటే మన బాడీ అనేది ఈ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే నేను చెప్పినట్టు ప్రాపర్గా వెళ్ళినప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఎక్కువ తినడము లక్షణం కూడా ఉంటుంది. కొంతమందికి ఆ తిన్నది డైజెస్ట్ కూడా కాని లక్షణాలు కూడా చూస్తాం. అంటే ఎంత ఎక్కువ తింటారో బట్ అది డైజెస్ట్ చేసుకోలేకపోవడం కూడా ఉంటుంది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది జనరల్ ఇన్సోమ్నియా కండిషన్స్ లో చూస్తూ ఉంటాం. ఇది కరెక్టే అంటారు? కరెక్ట్ అండి. అయితే మా వ్యూవర్స్ కోసం ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ తో బాధపడుతున్న వాళ్ళకి మీరు ఒక చక్కటి టిప్ చెప్పగలుగుతారా? తప్పకుండా. అంటే మనకి ఇంతకు ముందు ఇంట్లో ఆడినట్టే పాలల్లో చల్లపాలు రాత్రిపూట తాగమనడం కానివ్వండి, అండ్ అరటిపండు తినడం కానివ్వండి. అంటే రాత్రి అంటే మరీ లేట్ నైట్స్ అని కాదు, 6:30-7 ఆ టైంలో మనం ఎర్లీగా డిన్నర్ చేసి తర్వాత తీసుకోవడము. అండ్ జనరల్గా మేము మంచి సక్సెస్గా చూసింది ఏంటంటే పాలలో పసుపు వేయటం, పసుపు కొమ్మని డైరెక్ట్గా పౌడర్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వేయటం వల్ల, అలానే గసగసాలు అంటాం ఇంట్లో దొరికేది, దాని పౌడర్ ఒక 1/2 గ్రామ్ అలాంటివి తీసుకోవడము ఇవన్నీ. అండ్ ఇంకోటి ఐ మీద కొంచెం మనము ఐస్ ప్యాక్స్ పెట్టడము. మన జనరల్ ఐస్ ప్యాక్, ఐస్ క్యూబ్స్ ఏనమ్మా, వాటిని ఐస్ మీద పెట్టడము. ఇవన్నీ కూడా ఏంటంటే పైత్య లక్షణం, అంటే పైత్యాన్ని తగ్గించడం వల్ల ఫర్దర్ గా బ్రెయిన్ మీద ఆ ప్రెషర్ తగ్గుతుంది. సో నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది. ఇవి కూడా కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేని మా దగ్గర ఆయుర్వేదంలో ఉన్నది అంటే బ్రాహ్మి అంటాం, చాలా మటుకు వినే ఉంటారు. బ్రాహ్మి తైలం అనేది పిల్లలకి మెమరీ కోసం ఇస్తుంటాం. ఇది వీళ్ళకి హోమ్ రెమెడీ లాగా ఆ తైలంలో దొరికినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు రాస్నాది చూర్ణం అనే ఔషధంలో ఈ తైలాన్ని కలిపి మాడ అంటాం కదా, రబ్ చేస్తే దాని వల్ల కూడా కొంత నిద్ర అనేది వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మేము చెప్పేది అంటే ఎంత లేట్ అవర్స్ కాకుండా తొందరగా పడుకోవడానికి ఫస్ట్ మన నుంచి కృషి ఉండాలి. సో లైట్స్ వేసేసి లేకపోతే ఏదో డిస్కషన్ పెట్టుకొని పడుకున్న కాకుండా ఒక ఆ సరౌండింగ్స్ కూడా అలా ఉండగలిగితే తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంకోటి డాక్టర్ గారు, కొంతమందికి బెడ్రూమ్ లో అయితే లైట్స్ ఉంటేనే నిద్ర పడుతుంది అనే అపోహలు ఉంటాయి కదా, అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? లైట్స్ ఉండడం మంచిదే అన్న అపోహ అమ్మా. ఎందుకంటే లైట్స్ ఉండడము ఆ టైంలో అదే కదా మన నిద్రావస్థలో, మన నిద్రలో మనకి ఎప్పుడు అంటే మనం చూస్తే ఒక బ్లాక్ కలర్ గానే ఉండాలి అంటాము. అంటే ఇలానే మన బ్రైట్ లైట్స్ అనేవి మనకు తెలియకుండానే మన పిగ్మెంట్స్ కానీ మన బ్రెయిన్ కి అబ్జర్వ్ పెంచుతూ ఉంటుంది, అంటే యాక్టివ్ గా ఉంచుతుంది. అది నిద్ర టైంలో ఉండకూడదనే చెప్తాము. ఓకే డాక్టర్ గారు, మరి ఆహార విషయాలకు వస్తే ఈ నిద్రలేని సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? జనరల్ గా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు నిద్రలేమి అనేది పైత్యాన్ని పెంచుతుంది అంటాం. పైత్యం అంటే కోపం రావడం కానివ్వండి, హైపర్ గా అయిపోవడము, బాడీలో మెటబాలిక్ గా హార్మోన్స్ పెరిగినప్పుడు పైత్యం పెరుగుతుంది. సో ఈ పైత్యాన్ని తగ్గించే ఫుడ్స్ అంటే సాత్విక ఫుడ్ అని ఉంటాం, మనం వినుంటాం, సాత్విక రజసిక అంటాం. సో సాత్విక ఫుడ్స్ తీసుకోవడం వల్ల అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, మన బాడీని ఎక్కువగా డైజెస్ట్ అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేయని ఫుడ్స్ లైక్ అన్ని ఆకుకూరలు కానివ్వండి, ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనము ఈ ఇన్సోమ్నియాని కట్టడి చేయగలుగుతాం. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి నాన్ వెజ్ ఐటమ్స్, పచ్చళ్ళు ఇలాంటివి తగ్గిస్తే ఇంకా చాలా బెటర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇన్సోమ్నియా ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి ఆహార మార్పులు చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.